హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ టుగెదర్ ఛానల్. మీరు ఇప్పటి వరకు చూసిన ఈ అద్భుతమైన టెంపుల్ ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ టెంపుల్ తమిళనాడులోని వైదీశ్వరన్ కోయిల్లో ఉంది. ఇది చిదంబరం అనే ఊరికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. సో ఈ ఆలయం మహాశివుడికి, పార్వతీ అమ్మవారికి, సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడింది. ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం విషయానికి వస్తే, పూర్వకాలంలో తారకాసురుడు తన యొక్క ఘోర తపస్సు వల్ల మహాశివుడి దగ్గర నుంచి ఒక వరం పొందుతాడు. ఆ వరం ఏంటంటే, తనకి మరణం కేవలం శివదంపతుల యొక్క సంతానం వల్లనే వస్తుంది. కానీ అప్పటికే సతీదేవి మరణించిన విషయం తెలుసుకున్న తారకాసురుడు తనకి ఎప్పటికీ మరణం రాదు అనే ఉద్దేశంతో వరం అడుగుతాడు. శివుడు కూడా ఆ వరం ఇస్తాడనమాట. ఆ తర్వాత తారకాసురుడు తన ఈ వరం వల్ల మొత్తం దేవతలందరితోనూ గొడవపడి వాళ్ళని ఎదిరించి ఓడించి వాళ్ళ ప్రాంతాలన్నిటినీ కైవసం చేసుకుంటాడు. చివరికి ఇంద్రుడిని కూడా ఓడిస్తాడనమాట. అప్పుడు ఈ తారకాసురుడికి ఉన్న వరం గురించి తెలుసుకున్న ఈ దేవతలందరూ పార్వతీదేవిని మహాశివుడికి ఇచ్చి వివాహం జరిపించాలని నిర్ణయిస్తారనమాట. దానికి మహాశివుడు కూడా అంగీకరిస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ కలిగిన సంతానమే ఈ కార్తికేయుడు, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి అని కూడా మనం పిలుచుకోవచ్చు. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎదిగిన తర్వాత దేవతల సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తాడు. ఈ సైన్యంతోనే తారకాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళి అతను సంహరిస్తాడనమాట. సో ఆ యుద్ధంలో గాయాలైన దేవతలందరికీ మహాశివుడే తను స్వయంగా వైద్యుడిగా వచ్చి గాయాలకు వైద్యం చేస్తారనమాట. అది ఈ ప్రాంతంలోనే జరిగిందని ప్రతీతి. సో వారితో పాటు పార్వతీ అమ్మవారు కూడా సర్వ ఔషధాలతో కలిసిన ఒక తైలాన్ని తన చేతిలో పట్టుకుని వస్తారు. అందుకే ఇక్కడ అమ్మవారికి కూడా తైల నాయకి అని కొలుస్తారనమాట ప్రజలందరూ. సో అలాగే దీనికి ఇంకొక ప్రతీతి కూడా ఉంది. అంగారకుడి యొక్క కుష్టు వ్యాధి కూడా ఇక్కడే నయమైంది అని ఒక ప్రతీతి ఉంది అనమాట. ఈ టెంపుల్ యొక్క కోనేరు పేరు సిద్ధామృత తీర్థం. అది సర్వ ఔషధాలను కలిగి ఉంటుందని, అక్కడ స్నానం చేస్తే ఎటువంటి చర్మ రోగాలైనా ఎటువంటి ఇతర వ్యాధులైనా కూడా నశిస్తాయని ప్రజల నమ్మకం. ఈ ప్రాంతంలో నాడీ జోష్యం కూడా బాగా ఫేమస్ అన్నమాట. ఇదేంటంటే మీ నాడి బట్టి మీ జాతకం చెప్తారు. ఇది చాలా పురాతన కాలం నుంచి వస్తున్న ఇక్కడ ఆచారం. మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయాలంటే తమిళనాడులోని చిదంబరానికి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ఊరు ఉంటుంది అనమాట. మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.